ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి దీప్తి? నువ్వు ఫోన్ తీయకపోయేసరికి ఏం జరిగిందో ఏమో అని టెన్షన్ పడిపోయాను. ఫోన్ సైలెంట్లో ఉంది జీవన్. ఎందుకు టెన్షన్ జీవన్? జీవన్ పేరు ఎక్కడ వినిపిస్తుంది ఏంటి? నువ్వు ఉన్నది సూర్యప్రతాప్ ఇంట్లో అని మర్చిపోకు దీప్తి. అక్కడ ఏమాత్రం తేడా జరిగినా వాసన పసిగట్టే రాజు ఉన్నాడు. నాకు తెలుసు జీవన్. కానీ ఈ దీప్తి గురించే ఆ రాజుకు తెలీదు. పెళ్లి పనులు సవ్యంగానే జరుగుతున్నాయి కదా దీప్తి? అంటే ఈ కీర్తి కాదు, దీప్తి అన్నమాట. జీవన్ మనిషి అన్నమాట. ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఈ ఒక్క విషయం చాలు ఈ పెళ్లి నాపడానికి. ఈ అమ్మాయి జీవన్ మనిషిని నిరూపించాలంటే సాక్ష్యం ఉండాలి. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి దీప్తి. ఈ పెళ్ళైపోతే చాలు, ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. సరే వెళ్ళు బండి. తమ్ముడు, ఇప్పుడు ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా? బానే ఉంది. రే దీపక్, రే దీపక్, మమ్మీ అంతా బాగానే జరుగుతుంది కదా? పర్ఫెక్ట్ గా జరుగుతుంది మమ్మీ. ఎందుకైనా మంచిదని మన వాళ్ళని కూడా దింపాను. ఏదైనా తేడా జరిగితే ఉపయోగపడతారు కదా మమ్మీ. వాతావరణం చూస్తే కాస్త తేడాగా ఉందిరా. అవును మమ్మీ. ఆ? అంతా బానే జరుగుతుంది జీవన్. ఇంకా సేపట్లో గణపతి పూజ స్టార్ట్ అవుతుంది. నువ్వేం కంగారు పడకు జీవన్. మనం అనుకున్న ప్లాన్ పర్ఫెక్ట్ గా అవుతుంది. ఆ ఇంట్లో ప్రాబ్లం ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో తెలీదు. ఇక్కడ నా జాగ్రత్తకొచ్చిన ప్రాబ్లం ఏం లేదు జీవన్. అంతో ఇంతో ప్రాబ్లం ఉంటే నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఫోన్ సైలెంట్లో పెట్టేశాను. నా విషయంలో దెబ్బతిన్నాను. హారతిని ప్రయోగించి దెబ్బతిన్నాను. రాఘవాన్ని ప్రయోగించి దెబ్బతీశారు. ఈసారి దెబ్బ వాళ్ళకి పడాలి కానీ ఏంటంటే ఇలా వచ్చారు? నీ బండారం బయట పెడదామని వచ్చాను కీర్తి, అలియాస్ దీప్తి. ఏమంటున్నారా ఆంటీ? నేను కీర్తిని. దీప్తి ఎవరు? దీప్తి జీవన్ మనిషి. ఆ జీవన్తో కలిసి ఏం ప్లాన్ చేసావే? జీవన్ ఎవరా ఆంటీ? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మీకన్నా అర్థమవుతుందా? జీవన్ ఎవరో దీప్తి ఎవరో సూర్య దగ్గర తేలుస్తాను. నువ్వు రావి బయటికి. పాపం అమ్మాయి గారు అమ్మగారు ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. ఎలా అయినా ఈ పెళ్లిని ఆపాలి. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపచ్చని అమ్మగారికి అమ్మాయి గారికి ధైర్యం చెప్పాలి. చిన్నమ్మా, విరూపాక్షమ్మ గారు ఎక్కడైనా కనిపించారా? లేదు మందారం, రుక్మిణిని రెడీ చేస్తూ ఉంటారు. చూస్తానమ్మా.
చిన్నయ్య విరూపాక్షమ్మ గారు ఎక్కడైనా కనిపించారా? లేదు మందారం, అక్కడే రుక్మిణి దగ్గర ఉంటారు. వెళ్ళి చూడు మందారం. ఉమ్. అమ్మా, వధూవరులను తీసుకురండి. అలాగే పంతులు గారు. నేను ఈ పెళ్లి నాపాలి. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. నన్ను వదిలిపెట్టండి. అక్కడ ఘోరం జరిగిపోతుంది. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. అమ్మా రుక్మిణి, పంతులు గారు పిలుస్తున్నారు రామ్మా. మా అమ్మ కనిపించట్లేదు చిన్నమ్మా. కనిపించకపోవడం ఏంటమ్మా? కూతురు పెళ్లి జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. నేను చూస్తాను, నువ్వు రామ్మా. రాజు రా రామ్మా రా. రా.